ఒకసారి ఆలోచించామా మనం దేనికోసం రోజు వర్రీ అవుతున్నామో? రైట్, మనం ప్రతిరోజు వర్రీ అయ్యేది 95% ఆఫ్ ద టైమ్స్ అన్నెసెసరీ థింగ్స్కే మనం వర్రీ అవుతున్నాము, యూజ్లెస్ థింగ్స్కే వర్రీ అవుతున్నాము, నిజము కాని విషయాల గురించి వర్రీ అవుతున్నాము. ఒక్కసారి ఆలోచించండి. రైట్, మనము తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, రైట్, ఇంకా ఎన్నో సరౌండింగ్ చాలా సపోర్టింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి సమాజం ఉంది, అదృష్టం కొద్దీ మంచి దేశంలో పుట్టాము, మనకు కావలసినవి అన్నీ ఉన్నాయి. ఇంకా వర్రీ ఎందుకు అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం. రైట్, సో మనకి ఎప్పుడైనా వర్రీ వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఆ వర్రీ నిజమా కాదా, మీనింగ్ ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించి వర్రీ అవ్వండి. నన్ను అడిగితే వర్రీ అవ్వడం అనేది రోజు రోజుకు తగ్గించాలి. వర్రీ అనేది ఏదో సర్టెన్ టైంలో వర్రీ అయిపోయి వదిలేయాలి, కానీ కాన్స్టెంట్గా అన్నెసెసరీ థింగ్స్కి వర్రీ అవ్వకండి. రైట్, దానివల్ల హెల్త్ పాడవుతుంది, ఆరోగ్యం మొత్తం చెడిపోతుంది. సో దెర్ ఈజ్ నో మీనింగ్ టు వర్రీ. వర్రీ వచ్చినప్పుడు ఏంటనేది ఆలోచించి డెప్త్గా వెళ్ళి ఎనలైజ్ చేసి దానికి మీనింగ్ ఉంటే దాని సొల్యూషన్ వైజ్ ఆలోచించండి. ఎందుకంటే 95% ఆఫ్ ద వర్రీస్ వాటికి మీనింగే ఉండవు, మనిషి ఆలోచించే వాటికి మీనింగే ఉండవు. సో ఎన్నో దేశాలు గుర్తుపెట్టుకోండి, ఎన్నో దేశాలలో తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లులు సరిగ్గా లేవు, సరిగ్గా గవర్నమెంట్స్ లేవు, యుద్ధాలతో అతలాకుతలం అవుతుంది. ఏదో అదృష్టం కొద్దీ మనం మంచి దేశంలో పుట్టాము, దానికి మనం గర్వపడాలి. మనకు అన్ని సిచ్యువేషన్స్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రోజుల్లో తిండి లేక ఎవరైనా ఉన్నారా? లేరు కదా. అట్లీస్ట్ ఉండడానికి కూడా మాక్సిమం 99% ఆఫ్ ద పీపుల్కి ఇల్లు ఉంది. ఇంకా వర్రీ దేనికి? ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల వర్రీ తెచ్చుకోకండి. బిజినెస్ సరిగ్గా నడవట్లేదేమోనో, లేకపోతే జాబ్ రాలేదనో, అనుకున్నది అవ్వట్లేదనో. రైట్, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎప్పుడు మనం అనుకుంటున్నట్టు జరగదు. కానీ ఎలా ఉన్నా ఆనందంగా ఉండడం అనేది మనం నేర్చుకోవాలి. సో దట్ మనం ఎక్కువ కాలం బతకగలుగుతాం, ఈ ప్రపంచంలో ఉన్న అద్భుతాన్ని మనసు పెట్టి చూడగలుగుతాం.